అవును. ఒకటి అడ్మినిస్ట్రేరియల్లో అది ఖచ్చితంగా అందులో పొలిటికల్ ఇంటెన్షన్ కూడా ఉండుంటది. అవన్నీ ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ కోసమే మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. నో డౌట్, మనం అలా కాదనడానికి కూడా ఏం లేదు అక్కడ. బట్ అదొక్కటే అన్నాను నేను, ఫిల్మ్ ఇండస్ట్రీని అక్కడ దారికి తేవడం మెయిన్ ఇష్యూ. రెండవది వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు, ఆంధ్రాకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ని తెచ్చే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో అభినందించాలి అతను. 20% సినిమా ఆంధ్రాలో షూటింగ్ చేస్తే అప్పుడు మాత్రమే టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ ఇస్తా. 20% షూటింగ్ ఇక్కడ చేయాలి. 100 కోట్ల లేదా 100 కోట్ల పైబడిన సినిమా అయి ఉండాలి. ఈవెన్ అందులో కూడా 20% ఇక్కడ షూటింగ్ చేయండి అని చెప్పాడు అతను. 20% షూటింగ్ ఇక్కడ చేస్తేనే అన్నాడు. ఆ మాట కట్టుబడి ఉన్నాడంటే లేదు, అలా లేని సినిమాలకు కూడా ఇచ్చాడు. దెన్ అక్కడ అతని పట్టు తప్పింది. అక్కడ అతని పేరేంటి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే అన్నటువంటి ఫీలింగ్ బలం కావడానికి కారణమైంది. మనం మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, సినిమా టికెట్ రేట్ల పెంపు వలన నష్టపోయేటటువంటి వాడు ఎవరయ్యా అంటే అభిమాని. ప్రేక్షకులందరూ కాదండి, అభిమాని మాత్రమే దోపిడీకి గురవుతాడు. ఫస్ట్ రోజునే సినిమాకి వెళ్ళాలన్న పెచ్చ మీకు నాకు లేదు.